వెల్కమ్ టు టీవీ24 న్యూస్. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఎంఆర్ఓ అంబటి వెంకటేశ్వర్లకు వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వివి శేషులు మాట్లాడుతూ 2003 ముందు ఎగ్జామ్స్ రాసి 2004 సెప్టెంబర్ తర్వాత ఎవరైతే ఉపాధ్యాయుల రిక్రూట్ అయినా ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని వినతి పత్రాన్ని ఎంఆర్ఓకి ఇవ్వడం జరిగిందే అన్నారు. ఎంఆర్ఓ అంబటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ వింత పత్రాన్ని పై అధికారులకు చేరే విధంగా కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిపిఎస్ జిల్లా కోఆర్డినేటర్ ఎస్కే ఉస్మాన్, భీమతాటి రమణయ్య, శ్రావణ్ కుమార్, కృష్ణమోహన్, వేణు మరియు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇలాంటి మరిన్ని సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మన టీవీ24 న్యూస్ ఛానల్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తలతో టీవీ24 న్యూస్. యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 2003కు ముందు ఎగ్జామ్ రాసి 2004 సెప్టెంబర్ తర్వాత ఎవరైతే రిక్రూట్ అయ్యారో వాళ్ళందరూ కూడా పాత పెన్షన్ వాళ్ళకి వర్తింపచేయాలని చెప్పి ఒక విన్నపం ఇచ్చారు. అదేవిధంగా సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ విధానమే మాకు కావాలని చెప్పేసి కూడా వీళ్ళంతా కోరుతూ ఒక విన్నపం ఇచ్చారు. ఈ రెండింటినీ కూడా నేను పరిశీలించి మా పై ఉన్నతాధికారులకు పంపించి దాంట్లో ఉన్నతాధికారులకు తెలియజేస్తానని తెలియజేస్తున్నాను. 2003 డిఎస్సి వాళ్ళు 1/9/2004 ముందు నియామకం కావాల్సిన వాళ్ళు వివిధ కారణాలతోటి 2005లో నియమించబడ్డారు. వారికి దశల వారీగా హామీ ఇస్తూ ప్రభుత్వాలు కాలయాపన చేస్తూ వచ్చాయి. దానికి చివరగా కేంద్ర ప్రభుత్వం 2003లో మెమో నెంబర్ 57ని విడుదల చేసింది. దాన్ని అమలు చేయమని చాలాసార్లు మేము అడుగుతూనే ఉన్నాము. తర్వాత మన దేశంలో 16 రాష్ట్రాలు దాన్ని అమలుపరిచాయి. దాన్ని అమలుపరిచిన మన రాష్ట్రంలో మాత్రం అమలుకు నోచుకోలేదు. చాలా అవకాశం ఉన్నా కానీ చాలా బాధతో ఇబ్బందితో మేము కాలయాపన బతుకుతున్నాము. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము. మెమో నెంబరు మన రాష్ట్రంలోనే ఐఏఎస్లకు 2140 ప్రకారము 3 ఐఏఎస్లకు మాత్రము ఓపీఎస్ ఇచ్చారు. 57 వాళ్ళకేమో అమలు చేశారు. చిన్న ఉద్యోగస్తులైనటువంటి మాకు మాత్రము అన్యాయం చేశారు. ఈ అన్యాయాన్ని పలుసార్లుగా మేము సొంతంగా ఇచ్చాము. తర్వాత అన్ని రికగ్నైజ్డ్ యూనియన్లు కూడా మాకు ఎంతో మద్దతు ఇచ్చాయి. విజయవాడలో కూడా దీన్ని ధర్నా చేసి సానుకూలంగానే స్పందిస్తున్నారు, కానీ దీన్ని అమలుపరచడం లేదు. 20 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా మేము కోరుతున్నాము. 2003 టిఎస్సి వారు మరి జీవో 57ని అమలు చేస్తూ ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోకి పాత పెన్షన్లోకి రావాలనే ఉద్దేశంతో దశల వారీ పోరాటంలో భాగంగా ఈరోజు ఎంఆర్ఓ గారి ఆఫీస్ వద్ద ఒక నిరసన కార్యక్రమం మెమోరాండం ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళు అడిగేటటువంటి న్యాయబద్ధమైన కోరిక జీవో 57 కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. 57 ప్రకారంగా 2003 డిఎస్సి వాళ్ళు అంటే 1/9/2004 ముందు నియమించి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి అనివార్య కారణాల వల్ల తర్వాత చేరినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ విధానంలో వాళ్ళు మాకు జీవో 57ని అమలు చేస్తూ పాత పెన్షన్లోకి రావాలని చెప్పి దశల వారీగా పోరాటం చేస్తున్నారు. ఈ సందర్భంగా 2015 నుంచి అనేక ఉపాధ్యాయ సంఘాలు ఈ సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ కావాలనే ఉద్దేశంతో అనేక పోరాటాలు చేస్తూ ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వాలు ఏవి కూడా సిపిఎస్ని రద్దు చేయకపోగా జీపీఎస్ అనే కొత్త విధానాన్ని కూడా తెచ్చాయి. వాటిని నిరసిస్తూ 2003 డిఎస్సి వాళ్ళు ఈరోజు పోరాట కార్యక్రమం చేస్తున్నారు. అన్ని ఉపాధ్యాయ సంఘాలుగా మేము వాటికి సపోర్ట్ చేస్తూ ఉన్నాం. ఇదే